అంతలో స్టేషన్ ల్యాండ్లైన్కి మరో ఫోన్ వస్తుంది. అది డైరెక్ట్ సీఎం ఆఫీస్ నుండి వస్తుంది. ఆ ఫోన్ కాల్ను ఏసీపీకి వెంటనే ఇమ్మని అక్కడున్న స్టేషన్ ఇన్ఛార్జికు ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తి అంటాడు. దాంతో అతడు, సార్, ఇది సీఎం ఆఫీస్ నుండి వచ్చిన కాల్, వెంటనే మిమ్మల్ని మాట్లాడమన్నారు అని స్టేషన్ ఇన్ఛార్జ్ ఏసీపీతో చెప్తాడు. వెంటనే ఏసీపీ కొంచెం భయంతోనే ఆ కాల్ని రిసీవ్ చేసుకుని, సార్, చెప్పండి అంటాడు. అప్పుడు ఫోన్లో, మిస్టర్ షిండే, మీరు రుద్రంగి నుండి అరెస్టు చేసిన వ్యక్తి ఎవరు, ఏంటి పూర్తి వివరాలు మాకు కావాలి. వెంటనే అతని గురించి ఆచూకీ తెలుసుకుని వివరాలు సేకరించి వెంటనే తెలియజేయండి, సీఎం గారు స్పెషల్ ఆర్డర్ వేశారని చెప్తాడు. దానికి ఏసీపీ, ఓకే సార్, ఐ విల్ చెక్ అండ్ అప్డేట్ యూ సార్ షార్ట్లీ అని ఫోన్ పెట్టేస్తాడు. అంతలో ఏసీపీ మనసులో, మినిస్టర్ గారు వీడి దగ్గర్నుండి ఏదో ఆశిస్తున్నాడు, వాణ్ణి ఎంత చిత్రవద చేసైనా సరే వాడి దగ్గర ఉన్నది తీసుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నాడు. కాని ఇదే సమయంలో సీఎం ఆఫీస్ నుండే స్పెషల్ ఫోన్ రావడమేంటి, ఈ అనామికుడి కొరకు ఇద్దరూ ఆరాటపడ్డానికి కారణమేముంటుంది అని ఆలోచిస్తుండగా అప్పుడే ఏసీపీ ఎస్ఐని గట్టిగా అరిచి పిలుస్తాడు. రంగనాథ్, కమ్ ఫాస్ట్ అని అంటాడు. ఎస్ సార్, వస్తున్నాను అని ఎస్ఐ రంగనాథ్ దగ్గరికి వస్తాడు. అప్పుడు ఏసీపీ షిండే, అసలు ఎవడు వీడు, మినిస్టర్కి వీడికి ఏంటి సంబంధం, అంతేకాకుండా వీడి కొరకు ఏసీపీ అయిన నాకే సీఎం ఆఫీస్ నుండి వార్నింగ్ కాల్స్ వస్తున్నాయేంటి అని అడుగుతాడు. అప్పుడు ఎస్ఐ, నాకూడా తెలియదు సార్, కేవలం వాడి పేరు వీరా అని, వాడొక మత్స్యకారుడని, వాడు సముద్రంలోకి వెళ్లి చేపలను పట్టేవాడని అంతమాత్రమే ఇన్ఫర్మేషన్ ఉందని చెప్తాడు. ఓకే, వాడి గురించి మొత్తం నాకు ఇన్ఫర్మేషన్ 1 అవర్లో కావాలని ఏసీపీ ఎస్ఐ రంగనాథన్ను ఆర్డర్ చేస్తాడు. ఓకే సార్, నేను అతనుండే ఊరికి వెళ్ళి మొత్తం ఎంక్వైరీ చేసుకొస్తాను